మామ ఆనియన్స్ మాత్రం బాగా కట్ చేస్తాడు. నేను కూడా నేర్చుకోవాలి. సో ఆనియన్స్ కట్ చేసినాక చెప్తా. వేసుకున్నామండి, ఆయిల్ పోసుకున్నామండి. సో ఆయిల్ కొంచెం వేడెక్కుతున్న టైంలోనే నేను ఏం చేయాలి, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను, పోటీ చక్కగా ఉడకబెట్టుకున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న దానికి సన్నగా కట్ చేసుకున్నాను. అల్లం వెల్లిపాయల పేస్ట్ కూడా రెడీగా పెట్టుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి. సో ముందుగా మనం ఏం చేయాలి, ఉల్లిగడ్డలు వేయక ముందే ఈ బోటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. అని వద్దు నాకు అన్నది నా అస్సలు వద్దు. ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మన ఉల్లిగడ్డలు ముందు ఎందుకు వేయకూడదు అంటారు, ఉల్లిగడ్డలు ముందు వేస్తే మాడిపోతాయి. ఇవి ఫ్రై అయ్యేంత వరకు అవి మాడుతూ ఉంటాయి కాబట్టి మంచి ఫ్రై టప్ అని పేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకోకుండానే అలాగే ఫ్రై చేసుకోండి. ఒక 7-8 మినిట్స్ అంటే కలర్ అంతా చేంజ్ అవుతున్నంత వరకు ఫ్రై చేసుకోవాలి. పసుపు కొంచెం గట్టిగా వేసుకోవాలి. కలుపుతున్నాను. పట్టడానికి వెళ్తూనే ఉన్నాయి ఆల్రెడీ. కుక్కర్లో బాయిల్ చేసుకున్నాం కాబట్టి 1xలో తీసుకో. కుక్కర్లో కాదు, నేను మామూలుగా హాట్ వాటర్ని క్లీన్ చేసుకొని హాట్ వాటర్లో బాయిల్ చేస్తాను. బాయిల్ చేసి మళ్ళీ క్లీన్ చేసుకో ఒక 4 సార్లు. అందుకే ఇంత నీట్గా ఉంది. సూపర్గా బాయిల్ చేసుకొని మంచిగా. ఇప్పుడు దీంట్లోనూ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మనం కొంచెం మూత పెట్టుకుందాం. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసుకుందాం. ఓకే. దీంట్లో నీళ్లు పోయాం కాబట్టి అది ఉల్లిగడ్డ కూడా అలా వేగుతూనే ఉంటాయి లాస్ట్ వరకు. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే. ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. గట్టిగా మా సింత నూరింది, చాలా బాగా నూరింది అన్నమాట. పటకాలు దొరవారు పరమాన్నం పెడుతుంటే ఏముంటుంది మామ. పరమాత్ముడు అనుకున్నా. అంతా సో ఇప్పుడు అల్లం వెల్లిపాయలు వేసాం కాబట్టి కొంచెం అడుగంటుకుంటూ ఉంటుంది. కొంచెం స్టవ్ తగ్గించేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఉప్పు, కారం, మసాలా వేసేసుకుందాం. కారం ఇది రెగ్యులర్గా మేము కూరల్లో వేసుకునే కారమే. ఇంత ఎన్ని వేయాలి? 2 వేసాను. సరిపోద్దా? డౌటే నాకైతే.
తినాలి కదా అది చాలు. దీంట్లో సాల్ట్కి అదేది ఈ క్యాప్ అంటే ఒక 5 స్పూన్ తీసుకొని పెట్టేసా. 1 2 చీటింగ్. సో ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. నాకు కొంతమంది బోటిలో నీళ్ళు పోసి చికెన్ లాగా వండుతారు. నాకు అట్లా ఇష్టం ఉండదు. నాకు ఇట్లా ఫ్రై లాగానే ఇష్టం కూర్చోడానికి. కొంచెం గ్రేవీగా ఉండి ఫ్రైగా అన్నంలో కలిపేయాలి. బాగుంది కదా అట్లా. ఫంక్షన్ రోజు బాగా కుదిరింది బోటి. ఆడమ పెట్టుకునే రోజు బాగుంది బోటి. సో ఇప్పుడు దీంట్లో మసాలా కూడా వేద్దాము. మసాలా అంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా పొడి. ఓకే. కానీ కొత్తిమీర కొంచెం పుదీనా దిగు. ఫ్రిడ్జ్లో ఉంటుంది మనం డబ్బాలలో. ఇది ధనియాల పొడి. మసాలా అంటే యాలకుల లవంగాలు కాదు. ఓకే. ఒక 2 తక్కువ యాలకుల లవంగాలు వేసేసుకొని ధనియాలు ఎక్కువ ఫ్రై చేసుకొని పెట్టుకున్నది. అందుకే గరం మసాలాలు ఎక్కువ గరం మసాలా కాదు. గరం మసాలాలు వేయకుండా ఓన్లీ ధనియాలు ఒక 2 లవంగాలు యాలకులు దాచుకుంటా. ఫ్రిడ్జ్ డోర్లో బాక్సులలో డబ్బా కొత్తిమీర పుదీనానే ఫ్రిడ్జ్ డోర్లో ఉంటాయి కదా. వావ్, కమ్మడి వాసన అయితే వస్తుందండి. సో మీకు కడిగి వండుతుంటా. కడిగి పెట్టేసి సో మూత పెట్టేసుకుందాం ఒక 2 మినిట్స్. ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని ఇట్లా కలుపుకుందామండి. కలుపుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టామని. సో కారం కొంచెం తక్కువ వేసాను పిల్లల కోసం అని. మీరు ఎక్కువ వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ఇంకా అంటు గ్రేవీ ఉంటుంది అనమాట. ఇది అక్కడ రౌండ్ ఉంది ఫోకస్ ఒకసారి మెల్లకి అదృష్టమైంది. ఇంకేమి టేస్ట్ చేస్తున్నాను. సో అనేది వెయిటింగ్ అనమాట. ఒక 1 వీక్ అండి. పోటీ కూడా అయిపోయింది రండి. వావ్, మా ఆవిడికి కలిపి ముద్దలు పెట్టాల్సిందే, ఆమె తినాల్సిందే, నన్ను ప్రశంసించాల్సిందే. నాకైతే చూడగానే వావ్ అనిపిస్తుందండి. చూడండి, మరీ నల్లగా మాడిపోయినట్టు కాకుండా కావాలంటే ఇలా ఉంచండి. కొంచెం ఇంకా డీప్ ఫ్రై కావాలంటే కూడా ఉంచుకోవచ్చు, మీ ఇష్టం అది. మీకు ఇలానే కావాలంటే ఇలా ఉంచుకోవచ్చు, లేదు ఇంకొంచెం డీప్ ఫ్రై కావాలి మాకు అనుకుంటే ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవచ్చు. మీ ఇష్టం, దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. నేను ఒక్క 1 మినిట్ మాత్రం ఉంచి దింపేస్తా. ఫైనల్గా అయితే పోటీ కర్రీ అయిపోయింది. రండి. చూడగానే తినాలనిపించే అద్భుతమైనటువంటి బోటీ కర్రీ. ఒక నిమిషం ఆకు, ఫోకస్ పోతుంది నువ్వు చూసుకునేటట్టు. ఇలా తీసుకోవాలి. వావ్ వావ్ వావ్, ఎంత బాగుందో చూసారా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. ఇలా అయితే నాకు చాలా ఇష్టం అనమాట. చాలా బాగుంటుంది కూడా. కొంచెం కూర వేసుకుంటే అన్నం మొత్తం కలిసిపోద్ది అనమాట ఇలా చేసుకుంటే. సో ఇప్పుడైతే మా అన్నను మరి తినేస్తుందంట. టేస్ట్ అన్నం ఉందాను. సరే అన్న, దా తినిపిస్తా. మా అన్నను వెయిటింగ్ అనమాట, ఎప్పుడు తినిపిస్తానా అని. వీడియో తీయాలి. ఏంటన్నా నోరు అన్న నాకు పెద్ద జోక్ ఏం చెప్పింది. వాటర్ తాగాలి, అది తాగాలి, ఇది వేసుకోవాలి, ఇట్లుండాలి, అట్లా అన్నీ ఓకే, కానీ 6 months మటన్ చికెన్ తినొద్దు అని అంటే
ఫోటో స్క్రీన్ షాట్ మసులుతుంది. ఇంతేనా అంత స్క్రీన్ దగ్గర ప్లేట్ దగ్గరికి వెళ్ళి ప్లేట్ కనిపి ఓకే ఇప్పుడు కలుపుతున్నాను. మైక్ పెట్టుకోకుండా చేస్తుంది. మైక్ లేదు. చాలా కలిపింది. ఓకే ఇప్పుడు మా అన్న టేస్ట్ చేస్తుంది. రామ్ స్క్రీన్ షాట్. అది చెప్పాను సుందరా సూపర్ ఉంది. బాగుంది. చదవద్దా? యోధం వస్తావా? ఓకే అండి, ఇదన్నమాట. మీకు నచ్చింది అనుకుంటే ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నమస్తే.